నమస్తే, వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టం ఎవరికి చుట్టం కాదు, గోటుతో పోయేదాన్ని గొడ్డెల వరకు తెచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం, స్పష్టం చేసిన మేయర్ హరి వెంకట కుమారి. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూస్తారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగు రాష్ట్రాల్లో 90% ప్రాజెక్టులు తెదేపా హయాంలో చేపట్టినవేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దాదాపు అన్ని ప్రాజెక్టులు తెదేపా అధికారంలో ఉన్నప్పుడే చేపట్టామన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమని చెప్పారన్నారు. అలా రాయలసీమకు తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వెలుగొండ, తోటపల్లి ప్రాజెక్టులు నేనే ప్రారంభించాను. ఉత్తరాంధ్ర జిల్లాలో నీటి కొరత, వర్షపాతం ఎక్కువ. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కరువు వల్ల సాగు దెబ్బతింటుంది. నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రత్నాలసీమగా చేయవచ్చు అన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సోమవారం మంగళగిరిలో మీడియాలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సోమవారం మంగళగిరిలో మీడియా ముందు మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.
రేవతి మృతి చెందిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని, అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లయిందని అన్నారు. హీరో అల్లు అర్జున్ కాకపోయినా కనీసం మూవీ టీం అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండాల్సిందని తెలిపారు. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. అంటే నేను సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వి షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ. వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొంటాం. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటు ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. విశాఖ జిల్లా గాజువాకలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమగ్ర రైతు సహకార సంస్థ 2వ బ్రాంచ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మహిళలకు వస్తు ఉత్పత్తి కొరకు శిక్షణ ఇవ్వడం, మహిళా బృందాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించడం, నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం ఈ సంస్థ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు దీపక్ కుమారి, సునీత, కార్పొరేటర్ బోండా జగన్, పప్పు శంకర్రావు, వెన్నెల ఈశ్వర్రావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే గాజువాక జిల్లా కార్యాలయం మురళీనగర్లో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాల్లో సమగ్ర రైతు మరియు సహకార సంస్థ అనేక సంక్షేమ కార్యక్రమాలని రైతులు మరియు మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు చేపడుతుంది. ఈ సంస్థ ఇప్పటికే విజయవాడ కేంద్రంగా మన రాష్ట్రంలో 8 జిల్లాలు మరియు భారతదేశం వ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఈ సేవలు అందించడం జరుగుతుంది. పూర్తి ఆర్థిక సహకారాన్ని సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, ప్రభుత్వేతర సంస్థలు కానీ మరియు బ్యాంకర్స్ ఇస్తున్న అనేక ఆర్థిక సహకారాన్ని మహిళలు దుర్వినియోగం చేసుకోకుండా వారికి పూర్తి అవగాహన కల్పించి ఆ ఆర్థిక రుణాలు ఎలా 100% యూటిలైజేషన్ చేసుకోవాలి, తద్వారా ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్స్ స్థాపించి ఈ ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్స్ ద్వారా ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడానికి, ప్రతి మహిళను ఒక వ్యాపారవేత్తగా ప్రోత్సహించడానికి ఇక్కడ సంస్థ అనేక రకాల ఆర్థిక సహకారాన్ని వారికి అందించడం జరుగుతుంది. మైక్రో లెండింగ్, మైక్రో క్రెడిట్ అండ్ ఎంఎస్ఎంఈ ఈ 3 విభాగాల్లో మహిళలను ప్రోత్సహించి తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరియు రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించి రైతులకి కావాల్సిన గిట్టుబాటు ధరలు కానీ లేదా అధునాతన వ్యవసాయ పద్ధతులను కానీ లేదా రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక భరోసా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూస్తారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం 20,000 ఏమైందని ప్రశ్నించారు. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను బకాయిలు పెట్టారని, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024 లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వీటన్నిటి మీద ఒకసారి మీ ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలి. తద్వారా ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి 5 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తరువాత 7 నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని, గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ, బందర్ పోర్టు కానీ, లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం.
దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంతకాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ, వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు 67వ వార్డులో సుమారు 87 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం వార్డులో 3 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని, అలాగే సచివాలయం మహిళా సిబ్బంది విజ్ఞప్తి మేరకు వాష్రూమ్స్ కూడా నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి సాధించామని, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందని, దోచుకోవడం దాచుకోవడం తప్ప వారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ వార్డులో కొండవాలు ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా గెడ్డలు, డ్రైనేజీలపై దృష్టి సాధించి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పల్లా రంగా, అడారి రాము, సింహాచలం, కూటమి నాయకులు గుంటూరు శంకర్రావు, గులగాని గోపి, మహిళలు మరియు సచివాలయం జీవీఎంసీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కార్యవర్గం, మా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అంతా కలిపి ప్రజల అభీష్టం మేరకు, అలాగే మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటల మేరకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికి వచ్చామండి. అయితే ఒకటి ఇప్పుడున్నటువంటి సచివాలయం పైన పూర్తి స్థాయిలో అది నిర్మాణం చేసి ఇంకా ఎక్స్ట్రా ఫ్లోర్ వేయడానికి ఒకటి, అలాగే సచివాలయం స్టాఫ్ కూడా మరి లేడీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మాకు టాయిలెట్స్ అవి ఉండాలని చెప్పి, వాష్రూమ్స్ అవి ఉండాలన్నారు. ఆ వాటి మీద కూడా అందులో నిర్మాణం చేస్తున్నాం. వీటితో పాటు ఇక్కడ మన వెంకయ్య నగర్ కొండపైన చిన్న ఇష్యూ ఉంది ఓనర్స్తో, వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకొక దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కమ్యూనిటీ కాలం కూడా నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మౌలిక వసతుల కల్పనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎప్పుడు కీలకంగానే ఉంటుంది. మౌలిక వసతులు అభివృద్ధికి సూచిక ఉంటాయనడానికి ఆయన నమ్మేటువంటి సిద్ధాంతం. ఖచ్చితంగా మా హయాంలో గత 5 సంవత్సరాలుగా అయితే ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, మౌలిక వసతులపై దృష్టి సారించలేదు, సంపద సృష్టించమైనా కూడా ఇక్కడ వాళ్ళు దృష్టి సారించలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మా హయాంలో ఖచ్చితంగా ఇక్కడ ఆ మౌలిక వసతులన్నీ కూడా పూర్తి చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే సంపద సృష్టి మీద దృష్టి సారిస్తాం. జీవీఎంసీ పరిధిలో అయోధ్య నగర్ లో గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుని స్తుతిస్తూ ప్రారంభించిన నృత్యం ఆకట్టుకుంది. తదుపరి ఎల్కేజీ చిన్నారులు తమ ప్రదర్శనతో నృత్యాలు ప్రారంభించగా అన్ని తరగతుల విద్యార్థులు వారి వారి ప్రదర్శనలతో విచ్చేసిన అతిథులను, తల్లిదండ్రులను అలరించారు. అనంతరం పాఠశాల చైర్మన్ బివి రావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, ఆటపాటలకు ప్రాధాన్యత ఉంటుందని, తమ విద్యార్థులు వివిధ స్కూల్లో జరిగే పోటీలు మరియు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి స్కూల్ను మంచి గుర్తింపు తెస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అనురాధ, ప్రిన్సిపాల్ లలిత, బోధనా సిబ్బంది మరియు విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని, దానికి అనుగుణంగా జనవరి 1, 2025 నుండి విశాఖ పరిధిలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా 8 వారాల పాటు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇకపై ప్లాస్టిక్ వినియోగించినట్లయితే ఖచ్చితంగా చర్యలు చేపడతామని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ బెల్ట్ ఎవరు అతిక్రమించినా జీవీఎంసీ తరపున చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. అలాగే ఈ ఏడీబీ నిధులతో 24/7 మంచినీటి పనులు పథకం కింద 71% పనులు మనం పూర్తి చేసుకోగలిగాము. అలాగే జీవీఎంసీ ఫైనాన్స్ 15వ ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా 3 పైప్ లైన్లు మనం చేయడం జరిగింది. అగనంపూడి దగ్గర 85 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2.0లో భాగంగా మనము మొత్తము 27 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 356 కోట్ల వ్యయంతో 150 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్, అలాగే 26 కోట్లతో 26 ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము. అందులో అప్పుగర్ నందు 25 MLD STP నందు మురుగునీటి పైప్ లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలో జోన్ 2కు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే ముడిసర్లావలో 85 MLD ఈ పనులు 500 కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కూడా. అలాగే ప్రజారోగ్య విభాగం నుంచి చూసినట్లయితే మనము విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసీ యంత్రాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా 4th ర్యాంకును సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు మనము వాటర్ ప్లస్ ధృవీకరణను, అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 2020-24 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజా సహకారం. గాజువాక సమీపం సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ జెరాక్స్ షాప్ లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగి వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమీపంలోని జెరాక్స్ షాప్ వద్దకు వెళ్లిన వెంకటరమణ అక్కడి నుంచి మరి కాసేపట్లో ప్లాంట్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొండపై రోడ్డు నుంచి కిందకు వస్తున్న లారీ అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరొకరికి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. గాజువాక ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి వెళ్లి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ స్థానంలో ఓనర్ నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. 31 డిసెంబర్ 2024 అండి అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరయ్య కాలనీ బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరయ్య బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ ఇది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల ఇంజరీస్ అవ్వడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం
జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అతను ఎలాగొస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కష్టాల నుంచి ప్లాంట్ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమే చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎంపీ భరత్, రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని, అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు పంచదార్ల ఉగ్రం, నంబారు దేముడు, బలిరెడ్డి సత్యనారాయణ, నమ్మి అప్పారావు, బోగురాజు, మంత్రి అప్పారావు, నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. శ్రమశక్తి అవార్డులు విషయమే మర్చిపోయింది. అటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు గారు నాయకత్వంలో కార్మిక వర్గంలో ఒక ఆశాకిరణాన్ని నెలకొల్పారు. రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల డైరెక్టర్ చైర్మన్ పోస్టు రామరాజుకి ఇవ్వడం వల్ల మేము అంతా హర్షం వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజున విశాఖపట్నం ఈ ప్రాంతంలో పరిసర ప్రాంత కార్మిక వర్గానికి, అసంఘటిత కార్మిక వర్గానికి టీఎన్టీసీ తరపున నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గత 5 సంవత్సరాల్లో చెప్పి కాకుండా గతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్లాన్ రక్షించింది టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ తెలుసు. ఈ రోజు కూడా ఈ ప్లాన్ కాపాడేది ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఏఐటిసి ఈ వైఎస్ఆర్తో కలుసుకొని వీళ్ళు ముగ్గురు ఒకే దారిని ఏంటంటే ప్యాకేజీ అని ఖచ్చితంగా ఏదైతే సిఐటి, సిపిఎం ఉందో ఖచ్చితంగా విజయసాయిరెడ్డితో ఆ రోజు అన్ని మాటలు పలికిన వాళ్ళు ప్యాకేజీ తీసుకొని ఇదే అయోధ్య రాము ఎక్కడ మాట్లాడుకుంటా ఆయన ఉన్నన్నాళ్ళు పక్క వెళ్ళిపోయాడు. ఈ రోజు మళ్ళీ అయోధ్య రాము గారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అంటే ఎవరైతే తిడతారో పని చేస్తారో ఆ వ్యక్తిని మళ్ళీ వీళ్ళు తోలనాడడం, లేకపోతే ఇలా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఈ కమ్యూనిస్టులకి మళ్ళీ ఏదో అక్కడక్కడ మేము మా భిక్ష వాళ్ళు మేము పోటీ పెట్టకంటే వదిలేసింది 1-6 వస్తున్నాయి. అది కూడా వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ ఉనికిపోయింది. వాళ్ళు సక్రమంగా ఏదో డోలు కట్టుకొని దండుకోవడం కాదు, సమస్య సృష్టించి ఆ సమస్యను సాల్వ్ చేయాలి. ఆ సమస్యను సాల్వ్ చేయరు. దాని మీద డబ్బులు సంపాదించి డబ్బులు దండుకొని ఆ కార్మిక వర్గాన్ని లేకపోతే ప్రజల్ని అనాథగా చేసి మధ్యలో వదిలేస్తారు. ఇది ఈ కమ్యూనిస్టులకి ఇది తగదు. రానున్న రోజుల్లో వాళ్ళకి తగిన ఆల్రెడీ జరిగింది, ఇంకా సాధ్యత జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ, పల్లా శ్రీని గారు కానీ, పల్లా శ్రీని గారికి క్లియర్గా చెప్పారు, నేను ఈ నిర్వాసితుల కోసం ఈ ప్లాంట్ కోసం అవసరం నా పదవిని త్యాగం చేస్తానని చెప్పారు. ఇంకా అంతకంటే అది కాని పక్షంలో అని చెప్పారు. ఆయన పైన ఆయన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఈ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అయిపోవాలంటే అది అయ్యేది కాదు. దాన్ని గాడిలో పెడుతున్నారు. దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి. అలాగే పిఎఫ్ మీ స్టీల్ ప్లాంట్ లో గతంలో 40-30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐర్ పెన్షన్ కోసమే డబ్బులు కట్టాం. అది ఏంటంటే 3 నెలల్లో మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది. నేటికి 1.5 సంవత్సరం అయిపోతుంది. కనీసం పిఎఫ్ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి. ఆ సెంటర్లో కూడా మీటింగ్ పెడుతుంటారు. అది త్వరగా క్లియర్ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు బ్యాంకులో వేసుకున్న దానికి మేము వడ్డీ తీసుకుని ఏదో ఇదేవారు ఇప్పుడు అది అక్కడ కట్టడం వడ్డీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని త్వరగా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నేను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ ఏడాది సంచలనాత్మకమైన కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి అన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 సంవత్సరంలో నేరాలు నియంత్రించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో ప్రధానంగా నగర వ్యాప్తంగా 7,526 సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో
1442 లైట్స్ ఏర్పాటు చేశామని 126 నైట్ బీట్ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. డ్రాగ్ అఫెన్స్ సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఫస్ట్ స్లైడ్ 1 by 1. సో నేను జాయిన్ అయిన తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్ చేశాము. తర్వాత చాలా కేసులు ఇంతకుముందు ఆఫెన్స్ జరిగినా కూడా మేమే వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. బాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరిగింది. అందుకే ఎఫ్ఐఆర్ సంఖ్య 2022లో 10,929 దానికంటే తగ్గింది, కానీ లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. సో ప్రీ ఎలక్షన్, ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం ఎఫ్ఐఆర్ సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ, కానీ క్రైమ్ మాత్రం పెరగలేదు. అది మన వైజాగ్లో అందరికీ తెలుసు, క్రైమ్ ఇంతకుముందు కంటే తగ్గింది. నెక్స్ట్ బాడీలీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది, కానీ మిగతా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్నీ తగ్గినాయి. నెక్స్ట్ బాగుందా? సో లాస్ట్ 6 monthsలో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ 7,526 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ ఒక 1,272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3,836 3,836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం. నెక్స్ట్ సో ఈ సీసీ కెమెరా చూస్తే కూడా ఎలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ 4-wheeler, 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము, హిస్టరీ షీట్ ఓపెనింగ్ బాగా పెంచాము. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, వితౌట్ హెల్మెట్ కేసెస్, వితౌట్ సీట్ బెల్ట్ కేసెస్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్ అన్నీ లాస్ట్ 3 years చూస్తే ఈ ఇయర్ మ్యాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోస్ట్ కూడా మ్యాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మ్యాక్సిమం, జైల్ కేసెస్ కూడా మ్యాక్సిమం చేసాము. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయి. 1353 నుండి లాస్ట్ ఇయర్ 1180, ఈ ఇయర్ ఓన్లీ 1094. నెక్స్ట్ మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి ఇవి బులెటిన్ అప్డేట్స్.